నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సినీ హీరోలు ఎగ నుండి ఏదైనా ప్రోడక్ట్కి కానీ లేదా ఏదైనా ప్రముఖ సంస్థకి కానీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే ముందు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా? ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పలు బ్రాండ్స్ని ప్రమోట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. నిన్ననే అల్లు అర్జున్ శ్రీలీలపై ఏఐఎస్ఎఫ్ సంస్థ కొన్ని తప్పుడు కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్గా మారారని, వీళ్ళ ప్రమోషన్స్ని చూసి లక్షలాది మంది మోసపోయారని, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన ఎంత వైరల్ గా మారిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ బాబు కూడా వివాదాల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. 2-3 ప్రకటనలు కూడా చేసి పెట్టారు. అయితే సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్స్ మధ్య మనీ లాండరింగ్ ఒక రేంజ్ లో జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మహేష్ బాబు ఈ సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు కాబట్టి అతన్ని ఈ నెల 27న విచారణకు రావాలని లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ సంస్థ నుండి మహేష్ బాబుకు 5,90,00,000 రూపాయలు అందాయట. అందులో 3,50,00,000 నగదు రూపంలో, 2,50,00,000 ఆర్టీజీసీ రూపంలో మహేష్ బాబు ఖాతాలో జమ అయినట్లుగా తెలుస్తోంది. ఇది మహేష్ బాబు యాడ్ వీడియో చేసినందుకు తీసుకున్న రెమ్యునరేషన్ గా భావిస్తున్నారు అభిమానులు. అయితే ఇలా వరుసగా సినిమా వాళ్ళ మీద కేసులు నమోదవడం, విచారణకు హాజరు అవ్వమని చెప్పడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాతనే వరుసగా ఇలాంటివి జరుగుతున్నాయి. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ని అరెస్టు చేయాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. కానీ ఈ ఆలోచన ఆచరణ రూపంలో పెట్టి అరెస్టు చేసి చట్టం ముందు ఎవరైనా ఒకటే అనే సందేశం వెళ్లేలా చూశారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇది మరికొందరు టార్గెట్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. మరి ఈడీ ఆదేశాలను మన్నించి మహేష్ బాబు ఈ నెల 27న విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఈ అంశంపై ఆయన మీడియాతో ఏమైనా మాట్లాడతారా లేదా అనేది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి.